Hey guys, welcome back to my channel. So this is day 2 of uploading video consistently. ఏదైతే మనమైతే సక్సెస్ఫుల్ అయిపోయినాం బై సెకండ్ డే కూడా మనమైతే కన్సిస్టెంట్లీ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాం. ప్లీజ్ వెయిట్ మనమైతే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకునే ముందు అయితే ఒకటి మాట్లాడాలి, ఒకటి షేర్ చేసుకోవాలి మీతోని. సో ఏంటంటే మనం 2026 స్టార్ట్ అయినప్పుడు జనవరి 1కి నేనైతే చాలా అనుకున్నా, ఈ సంవత్సరం అది చేద్దాం చాలా చేద్దాం అని అనుకుంటే. కానీ ఆల్మోస్ట్ 2 మంత్స్ అయిపోయింది, ప్లస్ ఒక 5-6 డేస్ అయితే అయిపోయింది మనకి. సో ఇప్పటిదాకా మనమైతే చాలా టైం వేస్ట్ చేసినాం. సో ఇప్పటి నుంచి ఏంటంటే టైం వేస్ట్ ఏం చేయకుండా మనమైతే కన్సిస్టెంట్లీ డైలీ వీడియోస్ తీసుకోవాలి, అప్లోడ్ చేస్తూ ఉండాలి మనమైతే డైలీ. సో ఇది నాకు ఒక లెసన్ లాగా అనుకుందాం. ఏంటంటే ఒక డిసిప్లిన్తో పాటు ఒక డెడికేషన్తో పాటు మనమైతే ముందుకైతే వెళ్దాం. ఈ రెండింటిపైన మనం నమ్మకం పెట్టుకొని రిజల్ట్స్ గురించి కాదు, మనమైతే మన వంతు హార్డ్ వర్క్ అయితే చేద్దాం. ఆటోమేటిక్ అదే మనకైతే రిజల్ట్స్ అయితే వస్తుంది. సో ఎవరైనా స్టార్ట్ చేద్దాం అనుకున్నా స్టార్ట్ చేసేయండి, టైం వేస్ట్ మాత్రం అస్సలు చేయకండి. రేపు చేస్తా, ఎల్లుండి చేస్తా, అవతల ఎల్లుండి చేస్తా అని అనుకోకండి. మీరు అనుకుర్రా ఈరోజు నుంచే స్టార్ట్ చేసేది. ఒకవేళ జిమ్కి పోదాం అనుకుంటురా, రేపు వెళ్తా, జనవరి 1 నుంచి వెళ్తా, ఫెబ్ 1 నుంచి వెళ్తా, మార్చ్ 1 నుంచి వద్దు. ఈరోజు అనుకురా, ఈరోజు వెళ్ళిపోరి, మెషిన్లు గుద్దుర్రి, వెయిట్లు లేవట్టుది, అంతే. సో ఇది షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఏంటంటే టైం వేస్ట్ చేయకుండా అంతే, టైం వేస్ట్ చేయకుండా స్టార్ట్ చేసారు. మనమైతే స్విగ్గీ మార్ట్ నుంచి ఇప్పుడే ఆర్డర్ చేసుకున్నాం బ్రౌన్ బ్రెడ్, లేదు వీట్ బ్రెడ్ అనుకుంటా. సో వీట్ బ్రెడ్తోనే ఒక 3 స్లైసెస్ తింటా, ఎక్కువ తిన్నాను నేను. ఇది ఆల్రెడీ పాలు తాగేసి తిన్నాక. సో మనమైతే వీట్ బ్రెడ్ ప్లస్ పింటోలా పీనట్ బటర్ చాక్లెట్ది బాగుంటుంది, టేస్ట్ కూడా జబర్దస్త్ ఉంటుంది పోయి, అందుకని. సో మనకి డైట్ చేసేటప్పుడు ఎక్కడ తక్లీఫ్ వస్తుందంటే కంటిన్యూస్గా ఇప్పుడు మనం 3 మంత్స్ దాకా చేద్దాం అనుకుంటున్నాం కదా, ఆ 3 మంత్స్ సేమ్ ఇదే రొటీన్ ఉంటుంది. అంటే ఆల్టర్నేటివ్స్ కూడా ఉంటాయి, కానీ వారంలో 3-4 సార్లు అయితే పక్కా బ్రౌన్ బ్రెడ్ అయితే ఉంటుంది. ఇంకా మెయిన్లీ నాకైతే అసలు పడదు బ్రౌన్ బ్రెడ్ కానీ ఈ బ్రెడ్స్ కానీ అసలు పడదు. స్మెల్ చూస్తేనే వామిటింగ్ వచ్చినట్టు అవుతుంది, కానీ తినాలి, మంచిది కదా అట్లా. సో దీనికి ఆల్టర్నేట్ వచ్చేసి మనం చపాతీస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో చపాతీస్ పైన పీనట్ బటర్ ప్లస్ ఒక బనానా కట్ చేసుకొని తింటే బాగుంటుంది అది కూడా. సో మనకి ఇప్పుడు చపాతీస్ లేదు కాబట్టి బ్రెడ్ పైన పీనట్ బటర్ పెట్టుకొని తింటున్నాం మనం. సో తినాల్సి వస్తుంది బై పక్క. కాప్స్ ఇంకా కొంచెం ఫ్యాట్ తీసుకొని పోవాలి జిమ్కి. ఇంకొక ఎగ్ కూడా తినొచ్చు మనం, ఎగ్ వైట్ ఇప్పుడు తింటా. ఇప్పుడు ఎగ్ వైట్ కూడా ఒకటి ఒక హోల్ 2 ఎగ్ వైట్స్ తింటా ఇప్పుడు. అదే ఇద్దాం అనుకుంటున్నాను మీకు. 2 ఎగ్ వైట్స్ తినేసి ఒక ½ అవర్ గ్యాప్ ఇచ్చేసి జిమ్కి వెళ్ళిపోయి స్టార్ట్ చేద్దాం. అయితే మన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి చెప్పాను కదా, 3 to 5 బాదామ్స్ స్కిన్ తీసేసి తింటా. ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ బాయిల్ చేసింది, ప్లస్ చపాతీ ఉంటే చపాతీ అనేది తింటా, ఏమైనా కర్రీ ఉంటే కర్రీతో తినేస్తా, లేదంటే బ్రౌన్ బ్రెడ్ ప్లస్ పీనట్ బటర్ ఒక బనానా. ఇది మన బ్రేక్ఫాస్ట్. ఒక 2 hours గ్యాప్ ఇచ్చి ఏం చేస్తా అంటే ప్రోటీన్ షేక్ అని చెప్పాను కదా నేను, దాంట్లో 1100 calories వస్తాయని చెప్పాను కదా, ఆ ప్రోటీన్ షేక్ అయితే తాగుతా. ఆ ప్రోటీన్ షేక్ ఇప్పుడు జిమ్ నుంచి రాగానే మీకు ఎట్లానో చూపిస్తా. అట్లనే వచ్చేటప్పుడు కొంచెం డీమార్ట్లకి సామాన్లు కూడా తెచ్చుకునేది. సో ఆ అదే ప్రోటీన్ షేక్ కావాల్సిన సామాన్లు తెచ్చుకోవాలి మనం. సో ఆ సామాన్లు కూడా మీకు చూపిస్తా ఏమేమి తెచ్చుకున్నాను. ఆ సామాన్లతోనే మనం అయితే చేయాల్సి వస్తుంది ప్రోటీన్ షేక్. సో అంటే 2 hours నేను తిన్న బ్రేక్ఫాస్ట్కి ఒక 2 hours గ్యాప్ ఇచ్చి ప్రోటీన్ షేక్ తాగుతా. ప్రోటీన్ షేక్ గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ 2 hours సేమ్ ప్రోటీన్ షేక్ తాగిన తర్వాత ఒక 2 hours గ్యాప్ ఇచ్చి, నార్మల్ టైంలో అయితే నేను స్వీట్ పొటాటో, యోగర్ట్ లేదంటే కర్డ్ అన్న, కొంచెం చాట్ మసాలా మొత్తం మిక్స్ చేసుకొని తింటా. తినేసి ఒక గంట గ్యాప్ ఇస్తా, జిమ్కి వెళ్ళిపోతా. జిమ్కి వెళ్ళిపోయి వచ్చిన తర్వాత డైరెక్ట్ ప్రోటీన్ అయితే తాగేస్తా, ప్రోటీన్ ప్లస్ క్రియాటిన్ రెండు తాగేస్తా. తాగేసిన తర్వాత ఒక 15-20 minutes గ్యాప్ ఇచ్చేసి మొత్తం 4 ఎగ్ వైట్స్ తింటా, 2 whole eggs తింటా. ఇది మన ఆఫ్టర్ పోస్ట్ వర్కౌట్ మీల్. ఒక 15-20 minutes గ్యాప్ ఇచ్చి తింటా. ఇది అయిపోయిన తర్వాత మన లంచ్ చాలా లేట్గా చేస్తాం మనం. సో లంచ్లో ఏం చేస్తామంటే మినిమం 150 grams ఆఫ్ చికెన్ ఉంటుంది, 200 grams ఆఫ్ రైస్ ఉంటుంది. ఫైబర్ కోసం మనమైతే కీరా, క్యారెట్,
సో ఆ మీల్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 2 to 3 hours గ్యాప్ ఇచ్చిన తర్వాత ఎగ్జాక్ట్ ఆ టైం ఏ టైం అవుతుంది అంటే 4:35 అవుతుంది మనకి. సో 4:35కి ఒక యాపిల్ తింటా, లేదంటే ఒక బనానా తింటా, ఏదో ఒక ఫ్రూట్ అయితే పక్కా తింటా నేను. మళ్ళీ ఒక 1.5 hour నుంచి 2 hours గ్యాప్ ఇచ్చేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే మనం డిన్నర్ చేద్దాం. డిన్నర్ 6 నుంచి 7 లోపు చేసేయాలి ఎట్లయినా మనం. సో ఇది మన డైలీ రొటీన్ అన్నమాట. సో ఈ రొటీనే మనం ఒక 100 days దాకా అయితే ఫాలో చేద్దాం, పక్కా కంటిన్యూ చేయాలి. ఎందుకంటే 7 లోపు మనం డిన్నర్ అయితే చేసేయాలి. బిఫోర్ సన్సెట్ తినాలంటారు చాలామంది, చాలా మంచిది అది మన బాడీకి అయితే. సో రెస్ట్ దొరుకుతుంది మన బాడీకి. సో ఇంకోటి నేనైతే 9 కల్లా కోమా అయిపోవాలనుకుంటున్నా, స్లీప్ చేద్దాం అనుకుంటున్నాను నేనైతే 9 కల్లా. సో 9కి స్టార్ట్ చేసినా కానీ నిద్రపోవడం, నేను లేచేసరికి 4:35కి అట్లా పెట్టుకుంటున్నాను అయితే పొద్దున్న అలారం అది. The clock is ticking, but there's no time for regrets. I've been flying from town to town, from London to Taiwan. I've been all around the globe trying to protect your soul. We are heroes tonight. We will fly above the sky. We are heroes tonight. ఇప్పుడే జిమ్ నుంచి అయితే వచ్చేసినాం. సో ఆఫ్టర్ పోస్ట్ వర్కౌట్ బాడీ కండిషన్ అయితే జబర్దస్త్ మారింది. చూపిస్తాను చూడండి ఒక నిమిషం. ఆల్మోస్ట్ వచ్చి కూడా అర్ధగంట అవుతుంది. సో పంప్ అయితే జబర్దస్త్ వచ్చేసింది అనమాట. సో వర్కౌట్ కూడా మంచిగా చేసినాం మనం, చూడండి చూసుకోండి. సో వర్కౌట్ కూడా అయిపోయింది. నేను ఏం చేసిన అంటే వచ్చేటప్పుడు టైం వేస్ట్ ఎందుకని చెప్పేసి వచ్చేటప్పుడు డిమార్ట్లకి సామాన్లు కూడా పట్టుకొని వచ్చేసినాం. ఇంతకుముందే సామాన్లు తెచ్చుకోమని, దేనికి ప్రోటీన్ షేక్ కోసం. సో ప్రోటీన్ షేక్ కోసం ఏవైతే నెసెసరీ ఐటమ్స్ ఉంటాయో అవన్నీ అయితే మనం తెచ్చేసుకున్నాం. సో ఇది సైడ్కి పెట్టుకుందాం. సో టైం వేస్ట్ చేయకుండా మనమైతే ప్రోటీన్ షేక్ తీసుకొని తాగేసాం. దానికన్నా ముందు మనం ప్రోటీన్ ప్లస్ క్రియాటిన్ కూడా తీసుకుందాం అట్లనే. సో వాటర్ బాటిల్, మన షేకర్, వేర్ ఇస్ మై షేకర్? ఒక్క నిమిషం గాయస్, షేకర్ కూడా పట్టుకొని వస్తాను. గాయస్ షేకర్ అయితే తెచ్చేసుకున్నాం. సో షేకర్లో అయితే మనం ఒక 100 ml వాటర్ పోసుకొని చలో 100 ml వాటర్ పోసుకున్నాం కాబట్టి దాంట్లో క్రియాటిన్ ఉంటుంది. మరీ 2 grams ఉంటుంది కానీ కొంచెం అయితే ఉంటుంది దాంట్లో. సో ఎక్కువ తీసుకోకుండా మనం 3 grams ఆఫ్ క్రియాటిన్ అయితే తీసుకున్నాం. సో క్రియాటిన్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ సప్లిమెంట్ అని చెప్పొచ్చు. రిజల్ట్స్ బాగా అనిపిస్తాయి నాకు. సో
సో లాంగ్ డ్యూరేషన్లో వాడద్దు ఏదైనా సరే. ఇది లాంగ్ డ్యూరేషన్లో వాడను, మహా అంటే ఒక 1-2 months వాడతా, అది అయిపోయిన తర్వాత వాడతా అంతే. ఇది కూడా అంతే, ఇది అయిపోయిన తర్వాత వాడతా, ఇది అయిపోయిన వరకు వాడతా, దాని తర్వాత బంద్ చేస్తాను. సో 27 grams ఆఫ్ ప్రోటీన్ అయితే ఇప్పుడు మనకు వస్తుంది. సో రోజు కొంచెం లేట్ అయిపోయింది, ఎందుకంటే మధ్యలో డిమాండ్ కూడా పోయినా కాబట్టి కొంచెం లేట్ అయిపోయింది మనకి. సో మనం టైం వేస్ట్ చేయకుండా దీంట్లో షేక్ చేసుకొని తాగేసాం. సో నెక్స్ట్ అయితే మనం ఏం చేద్దామంటే ప్రోటీన్ షేక్ తాగేసాం. డిమార్ట్ నుంచి కాజు తెచ్చుకున్నాం, కాజు ఒకటి, ఇది వాటర్ మిలన్ సీడ్స్, ఇదేమో ఓట్స్ ప్యాకెట్ ఒకటి తెచ్చుకున్నాం, ఇది ధనియాల పొడి, ఒక చియా సీడ్స్, ఇది మనకి ప్రోటీన్ షేక్ అవసరం ఉంటుంది. చిల్లీ ఫ్లేక్స్ కూడా తెచ్చుకున్నాం, మన సలాడ్ ఇలా తీసుకున్నప్పుడు అవసరం వస్తుంది. ఇది పంకిన్ సీడ్స్. సో హనీ కూడా తెచ్చుకున్నాం. హనీ ఎక్కువ యూజ్ చేయొద్దు, లైట్ ఏదో టేస్ట్ కోసం కొంచెం స్వీట్నెస్ కోసం యూజ్ చేద్దాం మనం అంతే. ఇంకోటి బాదం అంతే. ఇవే ప్రోడక్ట్స్ మనమైతే యూజ్ చేయాల్సినవి. సో మిల్క్ కూడా ఉంది, మిల్క్ కూడా తెచ్చి పెట్టేసినాం ఆల్రెడీ మనమైతే ప్రోటీన్ షేక్ కోసం. సో మిల్క్, దాని తర్వాత ఓట్స్, రాజు బాదం సీడ్స్ ఉంటాయి కొన్ని, ఆ సీడ్స్ వేసుకోవాలి, చియా సీడ్స్ వేసుకోవాలి, కొంచెం హనీ, ఒక స్కూప్ పీనట్ బటర్, 2 స్కూప్ పీనట్ బటర్, ఇంకో పీనట్ బటర్ కూడా తెచ్చుకున్నాం. దాంట్లో మనమైతే బనానా కూడా వేసుకోవాలి, ఒక బనానా ఎనఫ్ చాలు, ఎందుకంటే మనం అన్నీ మెజర్ చేసి వేస్తాం. ఇప్పుడు మేము ముందే ఇప్పుడు వేసాం మెజర్ చేసి. చూడండి మీరైతే బై మెజరింగ్ స్కేల్ కూడా చేసుకున్నాం మనమైతే. సో దీంట్లో ఎక్కువ కూడా కాదు, మనం ఓన్లీ 50 grams ఆఫ్ ఓట్స్ చేయాలి. సో ఎగ్జాక్ట్లీ మనమైతే 50 grams అయితే చేసుకున్నాం, చూపిస్తాను ఆగండి. ఎగ్జాక్ట్లీ 50 grams ఓపెన్ చేసి పెట్టినానైతే క్యాషెస్ని. సో క్యాషెస్ ఒక 5. నేను ఏం చేసినంటే ముందు ఒక డబ్బులలో అన్నీ తీసుకొని పెట్టుకున్నాను, మనం రాగా పెడదామని చెప్పేసి రాగా చేస్తున్నాం అంతే, ఏం పెట్టుకుందాం లేదు. సో ఇవి 6 ఉన్నాయి, 5 వేద్దాం, లెక్క అంటే లెక్క అంతే, ఎక్కువద్దు, ఎందుకంటే నాన్నబెట్టలే పోయి స్టార్ట్ కానీ గుడ్ ఫ్యాక్ట్సే. దాంతోపాటు ఒక టేబుల్ స్పూన్ వాటర్ మిలన్ సీడ్స్. నాకు అంజాదా లెక్క ఉంది కాబట్టి నేను ఏం చేస్తున్నా పోయి ఇలా లేకని. మీరు అయితే చియా సీడ్స్ ఏం వాడము, చియా సీడ్స్ వేపేస్తా, రేపట్లో కూడా చూపిస్తాం మీకు. నాకు ఎందుకంటే ఇది తాగి అలవాటు ఉంది కాబట్టి వేసేస్తున్నాను అట్లా. సో మనం అయితే దీంట్లో ఓట్స్ వేసుకున్నాం, కాజు బాదం వేసినాం, ప్లస్ పంకిన్ సీడ్ ప్లస్ వాటర్ మిలన్ సీడ్స్. సో ఇవైతే ఫస్ట్ గ్రైండ్ చేద్దాం మనం, ఎందుకంటే కొంచెం ఇది పౌడర్ లాగా అయిందనుకో, ఇది పౌడర్ లాగా అయిందనుకో కొంచెం మిక్సబిలిటీ బాగుంటుంది మనం తాగేటప్పుడు షేక్ కానీ అట్లా అని ముందే మిక్సీ చేసుకొని పెట్టుకున్నాం అనుకో మంచి మిక్స్ అవుతుంది. ఎందుకంటే పాలు వేసిన తర్వాత మిక్స్ చేసినాం అనుకో సగం మిక్స్ కాదు, గడ్డల్లా ఉంటుంది, కాజు బాదం అని పీసెస్ లాగా వస్తుంది. చలో గాయస్, మనమైతే ఇది ఆల్మోస్ట్ పట్టేసినాం, మనమైతే మిక్సీ పట్టేసినాం. సో మిక్సీ పట్టేసిన తర్వాత దీంట్లో మనమైతే 200 ml మిల్క్ వేసాం అంతే, ఎక్కువ మనం 205 వచ్చింది, ఎక్కువ 205 ml ఆఫ్ దాంట్లో పోతుంది ఒక చిన్న బనానా. ఒక చిన్న బనానా తర్వాత దాంట్లో 1 టేబుల్ స్పూన్ పీనట్ బటర్. సో నాలాగా ఇట్లా రాయకండి పోయి, ఎందుకంటే మొత్తం అతుకోపోతుంది, కొంచెం ఇది స్టిక్కీ ఉంటుంది కాబట్టి అట్లా చేయకండి, మంచిగా క్లీన్గా వేసుకొని. ఇది అయిపోయిన తర్వాత మనమైతే కొంచెం హనీ వేసుకున్నాం అంతే, ఎక్కువ కూడా వేయద్దు. సో
చలో 3 గ్రామ్స్ వేసిన అంతే చాలు, ఎక్కువ వేయొద్దు మనం. సో హనీ కూడా వేసుకున్నాం, 200 ml పాలు వేసుకున్నాం, పీనట్ బటర్ ప్లస్ ఒక బనానా చాలు. ఇంత అయితే మస్తు అయిపోతుంది. కొంతమంది టేస్ట్ కావాలని కొంతమంది బూస్ట్ చేసుకుంటారు, లేదంటే హార్లిక్స్ చేసుకుంటారు, లేదంటే మన ప్రోటీన్ పౌడర్ ఉందిగా ప్రోటీన్ పౌడర్ కూడా మిక్స్ చేసుకోవచ్చు దీనికి వేసుకొని. సో నేను అట్లా అయితే రికమెండ్ చేయను బయట. సో టేస్ట్ మాత్రం జబర్దస్త్ ఉంటుంది భయ్యా, ఇది నా గ్యారెంటీ చెప్తున్నా కదా. టేస్ట్ ఏంటి ట్రై కూడా చేయండి ఒకసారి అయితే. సో మెజరింగ్ స్కేల్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను. సో ఇంతే చిన్న రెసిపీ, సింపుల్ రెసిపీ, బాగుంటుంది కానీ టేస్ట్ మాత్రం. ఎవరైనా బల్కింగ్ చేయాలనుకుంటేనే ఇది యూజ్ చేయండి. కొంచెం మీకు ఎక్కువ క్యాలరీస్ కావాలనుకుంటే కొంచెం దీంట్లో ఇంగ్రీడియంట్స్ని కొంచెం పెంచుకోవచ్చు అంతే. జబర్దస్త్ అయితే నిజంగా ఎన్నో మంత్స్ తర్వాత ఇప్పుడు ఫస్ట్ టైం చేసుకుని తాగుతున్నా ప్రోటీన్స్. మధ్యలో చాలా గ్యాప్ వచ్చింది, జబర్దస్త్ అయితే. సో చలో గాయ్స్, సీ యూ టుమారో. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం మనమైతే. సో అంటిల్ దెన్ టాటా, గుడ్ బై, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.